నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకమైన ప్రజా పాలనలో భాగంగా గ్రామ సభలు, వార్డు మరియు డివిజన్ సభలలో భాగంగా అధికారుల దరఖాస్తులు తీసుకోవడానికి ఏర్పాటు చేసిన శ్రద్ధానాథ్ గంజ్లోని మార్చెంట్ అసోసియేషన్ వద్ద మరియు నాలకల్ స్కూల్లోని నలంద స్కూల్ వద్ద నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోనేరు సాయి కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. పాలనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణలోని ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో వార్డు సభలు, గ్రామంలో గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. కొత్తగా ఇందిరమ్మ ఇండ్లకు ఎన్నికైనటువంటి అభ్యర్థుల యొక్క లిస్టు, వారి నుంచి దరఖాస్తులు, అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల కోసము ఎవరైతే దరఖాస్తులు ఇంతకుముందు ప్రజాపాలనలో ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా తిరిగి ఇవ్వడానికి ఈ రోజు నుంచి 24వ తారీఖు వరకు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నిజామాబాద్ నగర కార్పొరేషన్లో భాగంగా ఈరోజు ఏర్పాటు చేశారు. మొట్టమొదటి శ్రద్ధానంద్ గంజ్లోని 16వ డివిజన్లో మర్చెంట్స్ అసోసియేషన్లో అక్కడ అటెండ్ కావడం జరిగింది. అక్కడ నుండి పెద్దలు ఆదిప్రవీణ్ గారి వార్డులో ఆయన నివసిస్తున్నటువంటి వార్డులో ఈరోజు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరితో కూడా మేము మనవి చేసేది ఏంటంటే, ప్రభుత్వం కల్పిస్తున్న ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకము, అదేవిధంగా రేషన్ కార్డు లేని నిరుపేదలకు రేషన్ కార్డు పథకము, కొత్త రేషన్ కార్డు, అదేవిధంగా పేద మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యవసాయం లేనటువంటి వారికి వ్యవసాయ కార్మిక కూలీ కింద ఉపాధి హామీ పథకంలో 20 రోజులు పనిచేసి 2023 సంవత్సరంలో 20 రోజులు పనిచేసిన గ్రీన్ కార్డు ఏదైతే జాబ్ కార్డు ఉంటుందో ఆ కార్డుతో దరఖాస్తు చేసుకోవాలి. వీళ్ళందరూ కూడా ఈ నెల 26 నుండి కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వీళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డులు, ఈ ఇందిరమ్మ భరోసా కింద ఈ కూలీ కార్మికులకు, భూమి లేని కార్మికులందరూ కూడా, వ్యవసాయ కార్మికులకు 12,000 రూపాయలు సంవత్సరానికి, రేషన్ కార్డు లేని వారందరూ కూడా కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసే ఈ కార్యక్రమము ఈ రోజు నుంచి ప్రారంభమైంది. పట్టణంలో కానీ గ్రామంలో కానీ ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని తమ యొక్క కష్టాన్ని దూరం చేసుకొని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ప్రజలందరితో కూడా మేము మనవి చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. అలా ఉంటే మీకు 100% వస్తుంది. స్థలం లేకపోతే మాత్రం మళ్ళీ ఏరియా